డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు. సార్తో మాట్లాడుకున్న విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, మనం ఎన్ని అవేర్నెస్ వీడియోస్ చేసుకున్నా, మనం ఎంత ప్రజలకి ఇది పద్ధతి కాదు అని చెప్పి ఇలా వ్యాఖ్యానించినా సరే బయట అనేది సంఘటనలు ఆగట్లేదు. అండ్ అంతేకాకుండా చూసుకుంటే బయట విపరీతంగా అక్రమ సంబంధాలు అనేవి పెరిగిపోతున్నాయి. భర్త అంటే పెళ్లి బంధం ఉండగానే విడాకులు తీసుకోకుండానే అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. అడ్డుగా ఉన్న భర్తల్ని, భార్యల్ని కూడా చంపేస్తున్నారు సార్ కిరాతకంగా. ఇలాంటి సంఘటనే సరూర్ నగర్లో చోటు చేసుకుంది సార్. రీసెంట్గా ఈ నెల అంటే 2025 ఆగస్టు 28వ తారీఖున మొన్న చోటు చేసుకుంది సరూర్ నగర్లో. భర్త అతి కిరాతకంగా డమ్ములతో కొట్టి, అది కూడా ప్రియుడి సహాయంతో హత్య చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ కేసులో పూర్తి వివరాలు ఏంటి? భర్తని అంత దారుణంగా ఎలా చంపగలిగింది? అసలు ఎలాగ ఈ హత్య అనేది జరిగిందంటారు? సంజయ్ గారు, మనం రీసెంట్గా ఇలాంటి సంఘటనలు రోజు రోజు చూడడానికి, వినడానికి ఇబ్బందికరంగా మారినాయి. ఒకప్పుడు భార్యలని భర్తలు హింసించేవారు. భర్త కొడితే భార్యలు కాపురం వదిలేసి వాళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోయారు, గొడవలు అయ్యాయి, అవి విన్నాం. ఇప్పుడు రీసెంట్గా ట్రెండ్ మారిందో మరి కాలానుగుణంగా ఈ ఆడవాళ్ళలో ఇలాంటి ప్రవర్తన ఎందుకు వస్తుందో సమాజాన్ని చాలా ఇబ్బందికరంగా మారింది. అంటే సరే, ఇద్దరు చేసే పనుల వల్ల మొత్తం ఆడజాతికి కలంకం అనేది ఏర్పడుతుంది వీళ్ళ వల్ల. మొత్తం ఆడవాళ్ళని మనం అనట్లేదు, మెజారిటీ అందరినీ అనము మనం. రీసెంట్గా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడము, మనం గతంలో చూసిన భార్యాభర్తల బంధానికి ఇప్పుడు చూస్తున్న నయా ట్రెండ్కి సమాజంలో చాలా ఇబ్బందికరంగా మారింది. ఇది రోజు రోజుకి ఇవి చాలా ఎక్కువైతున్నాయి. పెద్ద సంచలనకరమైన విషయము రీసెంట్గా మొన్న ఈ ఆగస్టు 28 జరిగిన విషయం. సరూర్ నగర్ పరిధిలోని కోదండరామ్ నగర్లో నివసిస్తున్న ఒక పేద కుటుంబం వాళ్ళు. ఎందుకు పేద కుటుంబం అంటుందంటే, వాళ్ళది నాగర్ కర్నూలు జిల్లా ఒక మాదారం అనే కుగ్రామం, ఒక చిన్న పల్లెటూరు నుంచి హైదరాబాద్ లో బతుకుదెరువు కోసం వచ్చిన జంట అది. 16 సంవత్సరాల కింద మ్యారేజ్ అయింది వాళ్ళకి. ఒక పాప, బాబు ఉన్నారు. అతను ఒక డ్రైవింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తుండు. అసలు ఆ డ్రైవింగ్ విషయంలో కూడా రాత్రి అనక పగలనక కుటుంబము, పిల్లలు, చదువు, వృద్ధిలోకి రావాలని అతను కష్టపడుతుంటే, ఆ భార్య భర్త చేసే పనుల్ని, కష్టాన్ని గుర్తించకుండా ఈ యొక్క అక్రమ సంబంధం వ్యామోహంలో ఒక హరీష్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకొని అలా కొనసాగిస్తున్న సమయంలో భర్తకు చాలాసార్లు ఈ విషయం పసిగట్టి భార్యని హెచ్చరించినప్పటికీ ఆమె తప్పుని మాంచుకోక, ఆమె తప్పు కంటిన్యూ చేసుకుంటగా రీసెంట్గా మొన్న 28వ తారీఖు జరిగిన సంఘటన, మా యొక్క బాబు ఉంటాడు, వాళ్ళకి బాబుని గణేష్ మండపాల దగ్గర పడుకోమని పంపించింది. తర్వాత భర్త అర్ధరాత్రి వచ్చిన సమయంలో ఆ ప్రియుడిని పిలిపించుకున్నది. ప్రియుడుతో కలిసి ఆ ప్రియుడు భర్త యొక్క గొంతు నులిమితుంటే అతను అల్లాడే టైంలో ఆమె మన యొక్క ఎక్సర్సైజ్ చేసే డంబెల్ ఉంటుంది, ఆ డంబెల్ తీసుకొని తలపై కొట్టి క్రూరంగా, కిరాతకంగా, అతి ఘోరంగా అతన్ని చంపడం జరిగింది. అంటే సార్, ఈ సంఘటన అంటే భర్తకి ముందే తెలుసు అంటారు ఈ భార్యకి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి? తెలిసి హెచ్చరించాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, మనకి 2 పిల్లలు ఉన్నారు, ఇలాంటి జీవితం మనకు కరెక్ట్ కాదు, ఎవరైతే నీకు సంబంధం ఉన్నాడో అతన్ని వదిలేయి మన కుటుంబాన్ని మంచిగా సవ్యంగా జీవిద్దామని ఎన్నోసార్లు అతను చెప్పాడు. మనం రీసెంట్ గా ఈ సంఘటన జరిగిన కాడి నుంచి వీడియోలో చూస్తున్నాం, ఆ యొక్క న్యూస్ చదువుతున్నాము. ఆ యొక్క చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క అక్క, వారి యొక్క మదరు, వాళ్ళు మనకు మీడియాలో చెప్పే విషయాలన్నీ వింటున్నాము. వాటి ద్వారానే వాళ్ళ కుటుంబంలో ఎందుకు ఇన్ని కష్టాలు. 16 ఏళ్ల క్రితం పెళ్ళైంది. రీసెంట్ గా ఆమె వాళ్ళ అక్క చెప్తుంది, మా యొక్క అన్న కూతురు దాని పుష్పవతి అయింది, ఆ ఫంక్షన్ కూడా మనం చేసాము, ఆమెను జాగ్రత్తగా మంచిగా ఉండమని పెద్దలందరం చెప్పినాం. అయినప్పటికీ ఆమె చేసే తప్పులు మానకుండా తమ అక్రమ సంబంధానికి ఎక్కడ అడ్డు వస్తారనే ప్లాన్ తోని ప్రియుడిని పిలుచుకొని ఆ యొక్క గణేష్ మండపాల దగ్గర కొడుకుని పంపించి భర్త గాఢంగా నిద్రిస్తున్న సమయంలో ఆ యొక్క ప్రియుడి ద్వారా గొంతు నిలివించి డంబెల్తో కొట్టింది. ఈ సంఘటన పెద్ద సంచలనమైంది. ఆ యొక్క భార్య అయితే పోలీసులు అరెస్ట్ భార్య కూడా ప్లాన్ వేసుకుంది. వేరే గొడవలు జరిగినాయి, అలా చనిపోయిందని వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పడం ద్వారా వాళ్ళు వచ్చి ఈ విషయం ఏందా అని కనుక్కొని పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి
ఆ యొక్క భార్య పేరు చిట్టి, ఆ చిట్టిని నిలదీయడం వల్ల చేసిన తప్పుని ఆమె ఒప్పుకున్నది. కానీ ప్రియుడు ఇంకా పరారిలోనే ఉన్నాడు హరీష్. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ అంతేకాకుండా సార్ వాళ్ళ రిలేటివ్లు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, మిత్రులు చెప్తుంది ఏంటంటే ఆమెకి ఇంకా అక్రమ సంబంధాలు ఉన్నాయనే విధంగా చెప్తున్నారు. ఓయో లిస్ట్ అనేది ఆమె ఫోన్ లో బయటపడుతుంది అన్నారు. అంటే దీన్ని ఎలా ఆలోచించచ్చు అంటారు? ఆమెకి నిజంగా ఇంకా మల్టిపుల్ గా అక్రమ సంబంధాలు ఉన్నాయి అంటారా, లేకపోతే ఇతన్ని ఆధారితంగా చేసుకుని ఆయన చంపేయడం జరిగిందంటారు? సంజయ్ గారు, నిజమే, ఓయో లిస్ట్ అనేది ఎలా వచ్చింది అనే దానికి విషయంలో పోలీసులు ఆమె ఫోన్ ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆమె కూడా కొన్ని నిజాలు ఒప్పుకుంటూ ఉంది మేము అనే విషయాలు. ఓయో లిస్టు ఇతనితోనే, ప్రియుడితోనే పోయిందా, లేకపోతే ఇంకా ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఆ విషయాలు ఇంకా తెలియాల్సి ఉన్నది. మనం ఎలాంటి సంఘటనలు కూడా మనం నిజం కాకుండా, రూపు కాకుండా మనం చెప్పలేము. కాకపోతే ఇప్పుడిప్పుడే న్యూస్ ద్వారా బయటపడుతున్నాయి. ఆమె ఓయో రూమ్ పోయిన విషయాలు, ఓయోలో ఎన్నిసార్లు పోయింది, ఆమె ఒక్కతే పోయిందా, ఇంకా వేరే ఇంకా అక్రమ సంబంధాలు వేర్పరచుకుని ఇంకా వేరే ఉన్నారా, ఇవన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. అబ్సల్యూట్లీ సార్. అండ్ అంతేకాకుండా సార్ ఇక్కడ ధర్నా చేస్తున్నారు సార్ వాళ్ళ రిలేటివ్స్ అంతా కలిసి, ఆమెను మాకు అప్పగించాలి, ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే చేసింది, ఆ పీరియడ్ తోటి తిను కలిసే చేశారు వీళ్ళంతా అని చెప్పేసి వాళ్ళిద్దరిని మాకు అప్పచెంపాలి, మేమే శిక్షిస్తాం. అండ్ అంతేకాకుండా వాళ్ళు కూడా గవర్నమెంట్ దీనికి ఏదో బాధ్యత వహించాలి, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? సంజయ్ గారు, ఒక 16 ఏళ్ల క్రితం పెళ్ళైన ఒక జంటలో వారి యొక్క ఎవరైతే కొడుకును కోల్పోతారో ఆ కుటుంబం బాధ చాలా తనివి తీరనిది. ఇంకా వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. వీళ్ళ కుటుంబం చిన్న భిన్నమైపోయింది. పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబం ఏంది, ఎవరైతే కొడుకును కోల్పోతారో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన బంధువులంతా కూడా దాదాపుగా 200 పైన జనాలు వచ్చి ఆ ఏరియా వాళ్ళు ధర్నా చేస్తున్నారు, ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తులకి శిక్షలు కఠినంగా పడితే ఇలాంటి సంఘటనలు జరగవు కదా. ఇప్పుడు ఆ పేరెంట్స్ ఏం కోరుకుంటారంటే, వాళ్ళిద్దరిని మాకు అప్పచెప్పండి, శిక్ష మీరు కోర్టులు కాదు మేమే వేస్తాం, వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఈ మాటలు తప్పు సంజయ్ గారు. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ సార్. అండ్ వాళ్ళకి పడే శిక్షలు ఏంటంటారు? ఇక్కడ చూసుకుంటే భార్య భర్తని హత్య చేస్తుండగా ప్రియుడు కూడా సహకరించినట్టు తెలుస్తుంది. అండ్ ఆ మర్డర్లో వీళ్ళిద్దరికి సమాన భాగం ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరికి పడే శిక్షలు ఏంటంటారు? అండ్ అంతేకాకుండా సహాయించినందుకు తనకి ఎక్కువ శిక్షలు పడతాయి అంటారా, మర్డర్ చేసిన ఇందుకు ఎక్కువ శిక్షలు పడతాయి అంటారు? అసలు కోర్టు దీన్ని ఎలా తీసుకుంటుంది అంటారు? వాస్తవంగా సంజయ్ గారు, అతను శేఖర్ అనే వ్యక్తి చనిపోవడానికి కారణం భార్య, అతని ప్రియుడు, ఇద్దరు ప్లాన్ వేసుకునే చంపారు. ఇద్దరు కూడా శిక్షార్హులే. ఇందులో ఎవరు కోర్టు నుంచి తప్పించుకోగలరు. మేజర్ శిక్ష పడుతుంది. కనీసం 10 ఏళ్ల పైన. వాళ్ళు చేసింది ప్రీ ప్లాన్ మర్డర్. అది ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు, ఏదో జరిగిపోయిన సంఘటన కాదు, చంపారు. వీరికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, పడాలి. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ సంజయ్ గారు.